మన స్పైసీ పనీర్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ కొంచెం హెల్దీగా కూడా ఉంటాయి. ఎందుకంటే హర్ష ఇక్కడ ఉన్నారు కాబట్టి కాస్త కాన్షియస్గా నేను ఇంగ్రీడియంట్స్ చూస్ చేసుకున్నాను. జనరల్గా శాండ్విచ్ అంటే పైన కింద మనం బ్రెడ్ పెట్టుకుని లోపల స్టఫింగ్ పెట్టుకుంటాం. నువ్వు శాండ్విచ్ ఏం కావట్లేదు. సో జనరల్గా మనం పైన కింద బ్రెడ్ పెట్టుకుని శాండ్విచ్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు కొంచెం డిఫరెంట్గా మనం పన్నీర్నే పైన కింద పెట్టి లోపల స్టఫింగ్ పెట్టుకుని శాండ్విచ్ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కాజు అండ్ స్పైస్, మష్రూమ్స్ యూజ్ చేస్తున్నాను అండ్ పన్నీర్ని ఆల్రెడీ చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, వెల్లుల్లిపాయలు అండ్ నేను ఇక్కడ పెప్పర్స్, yellow bell peppers అండ్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే హర్షాకి పని పెడదాము. అమ్ము పన్నీర్ని గ్రేట్ చేసేసే. లెట్స్ స్టార్ట్ విత్ గ్రేటింగ్ పన్నీర్. సో ఐ గెస్ ఈ స్టోరీని మనం ఎలా కలిసామో అని స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. వాట్ డూ యూ థింక్? ఎలా కలుసుకున్నాం? నేను చెప్పేనా? చెప్పే. మేము జిమ్లో కలుసుకున్నాం. సో మేము మెట్ అట్ జిమ్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అది మా అన్నయ్య మెంబర్షిప్ అనమాట. సో మా అన్నయ్య జిమ్కి వెళ్ళట్లేదని చెప్పి డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయని నాకు కంజూస్ సెల్ఫ్ మా అన్నయ్య మెంబర్షిప్ తీసుకుని నేను ఆ జిమ్కి జాయిన్ అయ్యాను. మధ్యాహ్నం పూట జిమ్లో ఎవరు ఉండరని హాయిగా ఇష్టం వచ్చినట్టు వర్కౌట్ చేయొచ్చని, లేకపోతే ఫామ్ సరిగ్గా ఉండకపోతే ఎవరు కంప్లైంట్ ఎవరు కమెంట్ చేయరని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన ఫస్ట్ డేనే కరెక్ట్గా 2:30కి ఈ మనిషి అక్కడికి వచ్చి ఇలా నుంచి చూస్తున్నాడు అనమాట. అండ్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకసారి మాట్లాడాము. ఆ తర్వాతకి అమ్మ మన స్టోరీ చెప్తున్నాను రే, నేను కూడా వింటున్నా, కొత్తగా ఉందా? సో ఎస్, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు దీని గురించి ఎక్కువగా మాట్లాడలేదు బయట. సో వాట్ హ్యాపెన్? ఆ తర్వాతకి ఏమైంది? we liked each other as we I didn't like you, you liked me. So okay, camera will keep it like that. ఇప్పటికి మా మధ్యలో నాది పెద్ద గొడవ ఏంటి అంటే ఎవరు ప్రపోజ్ చేస్తారు అని చెప్పేసి. On a serious note, it's still a mystery. మిస్టరీ కాదు, తను ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాతకి ఓకే సరే చేసేసుకుందాం అనుకున్నా. ఆ పన్నీర్ కూడా సరే చేసేసుకోండి, కొంచెం అయితే తినాలి కదా. సరిపోతుందాము. పన్నీర్ గ్రేటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను అనియన్స్ చాపింగ్ చేసేస్తాను. ఐ స్టార్టెడ్. నా కాంట్రిబ్యూషన్ అయిపోయింది. యా, కాంట్రిబ్యూషన్ అయిపోయింది. వాట్ యు లైక్? ఏది మన రిలేషన్షిప్లో మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ అని అనిపిస్తుంది? I think మన ఇద్దరం we understand each other pretty well. Yeah. And I think that's been the secret to a relationship as well. You know, life. Telugu. Yeah. Sorry, అందరికి తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, ఎంత మాటకి పాసిబుల్ అవుతుందో. If I'm speaking too much in English, excuse me. తెలుగు అబ్బాయి కాదండి, ఒక్క రీజన్ చెప్పొచ్చు మేబీ. సో అదే both of us iddaram we understand each other very well and we give each other good space between each other. Probably that is one of the reason. More than he love Shavi సినిమాలో చూపించినట్టుగా రొమాంటిక్ స్టోరీ ఏం లేదు, కానీ ఐ థింక్ వి బోత్ ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఐ థింక్ ఒకరి కెరియర్ని ఒకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నా అంటే అసలు దిస్ ఇస్ ట్రూలీ నెక్స్ట్ లెవెల్. సో ఇంకొక విషయం ఎందుకు ఐ థింక్ వీఆర్ వెరీ క్లోజ్ అని అనిపిస్తుంది అంటే, జనరల్గా పెళ్లి ముందర ఒక కెరియర్ చూస్ చేసుకుంటారు. ఆ కెరియర్ని ఫాలో అయిన తర్వాత మ్యాట్రిమోనియల్ సైట్స్లో కానీ లేకపోతే లవ్ మ్యారేజ్లో ఫర్ దట్ ఎగ్జాంపుల్. Do you remember how you started off cooking? ఎగ్జాక్ట్లీ, అసలు ఈ స్టోరీ ఐ వాంట్ టు టెల్. అలా జనరల్గా కెరియర్ ముందే చూస్ చేసుకుంటాం కదా, ఆ తర్వాతకి పార్ట్నర్స్ని కలుస్తాం. మేము ఇద్దరం ఇప్పుడు చేసే పనులు అండ్ ఇద్దరం మేము చూస్ చేసుకున్న కెరియర్స్ అన్నీ కూడాను పెళ్లి తర్వాతే వీ చోస్ దిస్ కెరియర్. పెళ్లి ముందర హీ వాజ్ అ క్రికెటర్ అండ్ నేను ఒక ఇంజనీర్ ఉండేదాన్ని. సో దాని తర్వాత ఫస్ట్ టైం ఐ రిమెంబర్ పెళ్లి తర్వాత నేను ఈ కోర్స్ చదివాను. అండ్ తనే నన్ను చిన్నపిల్లలు అంటే అమ్మా నాన్నలు ఎలా తీసుకెళ్తారో కాలేజ్కి అలా తీసుకెళ్ళి అడ్మిషన్స్ తీసుకుని తన సొంత డబ్బుతోటి నేను చదివించారు. సో అదే షోకి యూర్ కమింగ్ హియర్ యాజ్ అ గెస్ట్. సో ఎక్సైటింగ్, ఫీల్స్ గుడ్ నో? సో ఇన్ఫ్యాక్ట్ మీ కెరియర్ కూడా అలాగే చూస్ చేసుకున్నాం కదా. యా, ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరికి ఒక 2 సంవత్సరాల కొడుకున్నాడు, చిన్న బేబీ బాయ్. అండ్ విల్ బ్రింగ్ హిమ్ సూన్. యా, మేబీ ఒకసారి తనని కూడా తీసుకొచ్చి విల్ హ్యావ్ ఎ షో హియర్. అండ్ తన యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హీ చోజ్ అ కెరియర్. సో చాలా మందికి అది చాలా రిస్కీ అండ్ టెన్షన్ అనిపిస్తుండొచ్చేమో, అంటే ఇప్పుడు కెరియర్ చేంజ్ చేసుకోవడం ఏంట్రా బాబు అని అనుకుంటారు. కానీ మేబీ అప్పుడే మేము వీ డిసైడెడ్ లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ డూ దిస్ థింగ్స్. చాలా వియర్డ్గా ఉంది. జనరల్గా ఈ షోలో నేను కొంచెం సీరియస్ మాటలు లేకపోతే వంటల గురించే చెప్తాను, కానీ ఇట్లా ఎమోషనల్ స్టఫ్ ఎప్పుడు మాట్లాడలేదు. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. సో యా, కెరియర్ గురించి ఎమోషన్స్ గురించి మాట్లాడుతూ కుకింగ్ యా మాట్లాడుతూనే చేస్తున్నాను. సో జనరల్గా ఈ పనీర్ శాండ్విచ్కి కావాల్సిన స్టఫింగ్ అనేది మనం ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. సో నేను ఇక్కడ యూజ్ చేసేది వెల్లుల్లిపాయలు, పన్నీర్ అండ్ ఉల్లిపాయలు, మష్రూమ్స్ని యూజ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట సింపుల్గా.
ఇందులో నేను కాస్త చీజ్ని యాడ్ చేస్తాను సో దట్ మన స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా థిక్గా అయిపోతుంది. ఎందుకలా? దీంట్లో బటర్ కూడా వేసుకొచ్చాము. ఎస్, బటర్. కానీ పన్నీర్లో ఆల్రెడీ హీట్ అయిన తర్వాత ఆ ఫ్యాట్ రిలీజ్ అవుతుంది కాబట్టి గ్రిల్ పర్ఫెక్ట్గా అవుతుంది. అందుకని ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త కాజున్ స్పైస్. ఐ థింక్ తనని కుకింగ్ చేయడం కూడా నేను ఐ డోంట్ సీ హర్ టూ మచ్, ఎందుకంటే నన్ను కిచెన్లో షీ డజంట్ అలవ్ మీ ఇన్ సైడ్. అవును, సేయింగ్ కిచెన్ సీక్రెట్స్ చాలా ఎక్కువ ఉంటాయని, అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ హెల్దీ టు వాచ్, సో ఐ డోంట్ ప్రిఫర్ టు గో ఇన్ సైడ్ ద కిచెన్. కాస్త ఉప్పు వేసేసుకుంటున్నాను ఇందులో. వేసుకుందాం కొంచెం మిరియాల పొడి. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చే ముందర హర్షకి ఫుల్ బ్రీఫింగ్ ఇచ్చారనమాట, ప్లీజ్ నో టాంగ్ మత్ ఖీచోనని సతాయించక ఎక్కువగా మంచిగా మాట్లాడు అని చెప్పి. అందుకని చాలా కామ్గా ఉన్నాము. లెట్స్ జస్ట్ మిక్స్ దిస్. దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త కొత్తిమీర కూడాను. దట్స్ కొరియాండర్. కొంచెం ఎక్కువగానే తీసుకుందాం. నైస్ బిగ్ బంచ్. ఇది సమ్ము ఇంకా కాస్త తీసుకుందామా? సో వీటిని సన్నగా తయారు చేసుకుందాం. ఇంత కాదురేమో. గుడ్. సో ఇంకా కాస్త చాప్ చేసేసుకుందాం కాస్త కాడలతో సహా, సో దట్ స్టఫింగ్లో కూడాను ఆ కొరియాండర్ ఫ్రెష్ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఓకే, చాప్ చేసేసుకున్నాను. ఇందులో నేను వేసేసుకున్నాను కాజున్ స్పైస్, మిరియాల పొడి, ఉప్పు అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఈ ఫ్లేవర్ సరిపోతుంది. కాస్త చిల్లీ వెనిగర్ వేసేసుకున్నాను. లిటిల్ ఆఫ్ చిల్లీ వెనిగర్. I think we'll have to one common myth here in terms of all this is people think fats are bad to them, but in fact fats are very good. There are good fats and bad fats, not so great fats. Polyunsaturated and monounsaturated fats are pretty good to eat, and I think everybody should start to eat all these. It's very important. My bit. సో స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాను. ఇది చాలా చాలా వర్స్టైల్ స్టఫింగ్. దీన్ని రకరకాల డిఫరెంట్ రెసిపీస్లో యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని స్టఫ్ చేసుకున్నాం. స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా చేయడానికి నాకు ఒక చిన్న ట్రిక్ యూజ్. Can I do the dressing part? Dressing in China? ఓకే, ఐ గెస్ ఐ థింక్ ఐ కెన్ గివ్ యూ దట్ జాబ్. మీరు ఒక ప్యాన్ తీసుకోండి. లెట్స్ టేక్ అ ప్యాన్. అండ్ లాస్ట్ ఐపీఎల్లో వెన్ యూ వర్ వర్కింగ్ విత్ సచ్ బ్యూటిఫుల్ పీపుల్, అంటే అంత పెద్ద పెద్ద యూనో క్రికెటర్స్తో వర్క్ చేసేటప్పుడు హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? I think everybody who's on top, అందరూ పైన ఉన్న వాళ్ళు అందరూ they are very much dedicated to what they work, and most important part is they enjoy what they do. Everybody, if we start enjoying whatever we do, we are pretty much more successful at it. Either job is not good or bad, you cannot differentiate it, but ఇప్పుడు if you're good at anything, you'll be paid high. If you're good at anything, you'll start enjoying it. I think enjoying is the most important thing. Doing anything. And Andhra cricket team to work cheyadam is quite a challenge. Lepothe IPL, what excites you most? I think both are different in their own ways, but again, working with the Ranji Trophy team is a long journey. 6-8 months of grueling, grinding work. IPL gets over in 2 months, but IPL again, big players, so it's a $1 million. Each player is, expensive. Very important. So keeping expensive also, a lot of money. Exactly. So keeping all big players, everybody fit, and treating for example, Virat plays for our team. So keeping everybody fit through the season is a big challenge because andaru chala matches aadi vastunaru. It's not that they're just coming for IPL. Okay. So it's a big challenge for me to keep everybody going through the season and keeping them in the same pace. Also World Cup coming soon. Yeah, World Cup coming soon. So last time na show ki శ్రీధర్ సార్ రమ్మన్నాను. ఆయన వచ్చినప్పుడు అందరు అడిగే ఒక మోస్ట్ కామన్ క్వశ్చన్, విరాట్ కోహ్లీ ఏం తింటాడు, విరాట్ కోహ్లీ ఏం చేస్తుంటాడు, ఇవే అడుగుతుంటారు. బికాస్ ఎవ్రీబడీ ఈస్ క్రేజీ అబౌట్ హిమ్, అంటే బికాస్ హీ డిజర్వ్స్ ఆల్ ద అటెన్షన్ ఆల్సో. ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలానే వచ్చాయి. అండ్ లాస్ట్ టైం ఐపీఎల్లో కూడాను చాలామంది దే మిస్టేక్ యూ, దూరం నుంచి చూస్తే విరాట్ కోహ్లీ అన్నట్టు ఫోటోలు తీసుకోవడం అన్న. హౌ డిడ్ దట్ ఫీల్? ఏదన్నా డిడ్ యూ టేక్ ఎనీ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్? I didn't take any advantage. Actually, I took advantage. నేను తర్వాత ఉన్నప్పుడు కూడా నేను కూడా అని చెప్పేసి ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్ విత్ యూ. ప్యాన్ పెట్టుకుని సూపర్ హాట్ వాటర్ రెడీ చేసేసుకుని ఈ స్ప్రింగ్ ఆనియన్స్. సో మన మొత్తం రిలేషన్షిప్లో ఈ మ్యారేజ్ జర్నీలో మోస్ట్ మెమరబుల్ ఏంటి, స్పెషల్ ఫీల్ ఎప్పుడు అనిపించింది మీకు? Most memorable, special. Obviously, having Advik was the most special moment. Okay. In our journey ippudiki. Advik, మా కొడుకు Advik is పేరు. our son. Advik Harsha is
మై సన్, నా కొడుకు అనమాట. సో దట్స్ యువర్ ఫేవరెట్ పార్ట్? యా. ఓకే ఓకే. I still remember the time she was pregnant with him and I was studying hard back then. Yeah. It was fun. యాక్చువల్గా జనరల్గా చాలామంది ప్రెగ్నెన్సీ ఫేస్లో ఇంటికి వెళ్ళిపోవడము, చాలా టైం స్పెండ్ చేయడము, ఇళ్ళలో యూనో 5th మంత్కి ఇంటికి వెళ్ళిపోతారు, అవన్నీ చేస్తారు. కానీ నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ అద్విక్ని నేను 42 వీక్స్ వరకు, అంటే ఇంచుమించు ఒక 10 నెలలు మోసాను అండి. బట్ లాస్ట్ ఎనీ సెకండ్ ఇప్పుడు డెలివరీ అయిపోతుందేమో అనే టెన్షన్ ఉన్నప్పుడే ఇంటికి తీసుకెళ్ళాను అనమాట. ఐ వాంటెడ్ టు స్పెండ్ ప్రతి ఒక్క మూమెంట్ హర్షతోటే. అండ్ హర్ష అప్పుడు ఈ కోర్సెస్కి చదువుకుంటున్నారు అనమాట. అప్పుడే ఈ డిసైడెడ్ ఈ కెరియర్ చూస్ చేసుకోవాలని. సో ఈ కోర్సెస్ చదివేటప్పుడు మనందరం కలిసి మొత్తం మన జర్నీని కలిసి వీ హ్యాడ్ అ గుడ్ టైం. అందుకనే ఎవరైనా మనల్ని డిస్క్రైబ్ చేయాలన్నా కూడాను హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ కపుల్ ఆర్ రొమాంటిక్ లైన్స్ కంటేను ఐ థింక్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, రైట్? స్టఫింగ్ యా. ఓకే, పెట్టేసి స్టఫింగ్. ఇప్పుడు ఇది స్టఫే. లెట్స్ క్లోజ్ దిస్. మనం దీన్ని టై చేద్దాం. ఓకే, టై చేస్తే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఫ్యాన్సీగా కూడా కనిపిస్తుంది. అండ్ అప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టేద్దాం. ఓకే, షోస్ ఇలా చూస్తూ సమ్టైమ్స్ కొన్ని షోస్ చూసేటప్పుడు ఐ విల్ ఆస్క్ హర్, దిస్ లుక్స్ వెరీ గుడ్, ఐ వాంట్ టు ట్రై దిస్. ఈవెన్ ఇఫ్ షీ ఈస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ షూట్ దట్ డే తను చేసి పెడుతుంది. ఇట్స్ ఇస్ వెరీ స్వీట్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని వాట్ ఈస్ యువర్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్? మోస్ట్ మెమరబులా? నాతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు వాజ్ వెరీ మెమరబుల్. మా అమ్మకి చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో హర్ష రిలేషన్షిప్ గురించి మాట్లాడడానికి ఆ రోజు డిసైడ్ చేసినప్పుడు అమ్మని చైనీస్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి నూడిల్స్ సెట్ చేసాంగా బాగా. అమ్మని అలా ఫిక్స్ చేసేసా అనమాట. అత్తగారు సారీ. అండ్ ఐ థింక్ మన రిలేషన్షిప్లో ఎవ్రీడే ఇస్ వెరీ ఎక్సైటింగ్. ఎందుకంటే తమిళ్ అండ్ తెలుగు కల్చర్ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిన వెరైటీ ఫ్యామిలీ అనమాట మాది. మా అత్తగారు యా ఫుడ్ నుంచి కల్చర్స్ దాకా. యాక్చువల్లీ మా అత్తగారు మాగారు అయితే పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడకపోయినా కూడాను నా సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కానీ లేకపోతే అద్విక్ కోసం కూడా కానీ తెలుగు మాట్లాడుతుంటారనమాట. ఐ థింక్ అది చాలా చాలా కన్సిడరేట్. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు లేకపోతే హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ చాలా పర్టిక్యులర్ ఉంటారు, ఇలా మాదే నడవాలి, మేమే చేయాలి అని చెప్పి. సో వాళ్ళు అలా ఫ్రీగా వదిలేయడంతో ఇంకా ఐ ఫీల్ లైక్ డూయింగ్ మోర్ థింగ్స్. అందుకని మంచి తమిళ్ మాట్లాడతానని నా ఫీలింగ్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్ తమిళ్ అండ్ ఇట్స్ ఇంక్రెడిబుల్ దట్ చాలా ఎఫర్ట్ పెట్టి షీ ఈస్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ తమిళ్. షీ డిడ్ంట్ నో వన్ వర్డ్ ఆఫ్ తమిళ్. నౌ ఇప్పుడు చాలా బాగా మాట్లాడు. ఇప్పుడు నా అంత సాలిడ్గా ఫుడ్ ఎవరు తినరు. యా నేను హర్ష కంటే తమిళ్ ఫుడ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, ఆర్ మూవీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, పాటలు పాడతాను, కొంచెం భయంకరంగా కానీ పాటలు పాడతాను. Now we get to see Rajinikanth's movies in Tamil. యా అన్ని తమిళ సినిమాలు అయితే తమిళ్లోనే చూడాలి, అప్పుడే కదా ఫీల్ వస్తుంది. సో వన్ మోర్ థింగ్ వాజ్ ఇంత లాంగ్ జర్నీలో కొంచెం వర్స్ట్ భయంకరమైన పాట ఏంటి అంటే ఇది అయ్యో బాబా ఈ ఫేస్ ఏంట్రా బాబు అని అనిపించింది ఎప్పుడైనా? I think being me traveling a lot, this has been slightly కొంచెం difficult part. Exactly. Because now because of my profession at the moment I keep traveling a lot. Yeah. I must admit she does a great job అంటే చాలా బాగా చూసుకుంటుంది. It's not easy to have a young kid and take care of himself all for herself. ఇంచుమించు సింగిల్ పేరెంటే కానీ లాజిక్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సింగిల్ పేరెంట్ అంటే మనం చాలా డిప్రెసింగ్గా ఏదో బాధగా ఉన్నట్టుగానే చెప్తారు, కానీ నిజం చెప్పాలంటే మన ఇండియన్ సొసైటీయే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్ళు ఒక విధంగా చూస్తే సింగిల్ పేరెంట్స్. ఎందుకంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనమే చూసుకుంటాం, ఇల్లును మెయింటైన్ చేస్తాము, ఫుడ్ని చూసుకుంటాము, గ్రాసరీస్ ఖర్చు అవన్నీ చూసుకుంటాం, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కిడ్స్ని కూడా రేస్ చేస్తాం. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఇంచుమించు సింగిల్ పేరెంట్స్ లాగే, జస్ట్ ఎర్నింగ్. చాలా మంది అయితే ఇవాళ రేపు జాబ్ కూడా చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కాస్త ఆలివ్ ఆయిల్ యాడ్ చేద్దాము సో దాట్ రెండు వైపులా పర్ఫెక్ట్గా గ్రిల్ అవుతుంది. అండ్ మై ఫేవరెట్ గ్రిల్ ప్యాన్ లేదా. ఓకే, ఇట్ లుక్స్ సో నైస్. యాక్చువల్లీ కాస్త రిస్కీ, హ్యాండిల్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. పన్నీర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇలా టై చేసుకున్నాము. ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. సో నేను ఏం చేస్తానో తెలుసాము, రెండు వైపులా బాగానే ఉంది, పర్వాలేదు, బయటకు వచ్చిన ఎక్స్పెక్టేషన్ కదా. సో మెల్లగా రెండు వైపులా మనం గ్రిల్ చేసుకున్నాము, కొంచెం పచ్చిగా ఉండకుండా.